హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా ఎలాంటి సౌండ్ వినిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తో ఈ వివాదం సంచలనం రేపుతుంది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్ తో సహా వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చ రాజుకుంది. ఇక ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్ తో సహా వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మరి ఈ క్రమంలోనే లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. మరి ఈ ఇష్యూపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ పేరెంట్స్ 15 మంది వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని చెప్తుంది. అలాగే అసభ్యంగా తన ప్రైవేట్ పార్ట్స్ పై తాకారని కూడా తెలిపింది. బ్యాట్ తీసుకొని తన తమ్ముడిని కొట్టారని కూడా తలుపుల్ని పగలగొట్టి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారని ఆరోపించింది లావణ్య. ఇక లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ది అంటున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. మరి తమ కుమారుడు కట్టిన ఇల్లు ఉన్నాక తాము బయట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అంతేగాక ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతంలో చేసిన ఆరోపణలతో మొదలైన ఈ వివాదంపై ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిచాయి. కొన్నాళ్ళు ఇంకా అనేక ట్విస్ట్లతో పెద్ద రచ్చ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్ కి క్షమాపణ చెప్తూ అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని కూడా లావణ్య చెప్పింది. ఇక రాజ్ తరుణ్ లావణ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్న క్రమంలో ఈ గొడవ జరిగింది. లావణ్య ప్రస్తుతం కోకాపేట్లోని ఓ ఇంట్లోనే ఉంటుంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య గొడవ జరుగుతున్న టైంలో కూడా ఆమె ఆ ఇంట్లోనే ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇల్లు తమదని ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ రచ్చ రాజుకుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.